మన జీవితంలో చాలాసార్లు కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది కదా. ఏది కరెక్ట్, ఏది తప్పు? సో ఈరోజు మనం రామాయణం అనే ఒక అద్భుతమైన ఇతిహాసం ఆధారంగా నైతిక ధర్మం అంటే ఏంటో ఆ సంక్లిష్టమైన విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, నిజానికి ఇది వేల ఏళ్ల నాటి ప్రశ్న. రామాయణంలోని పాత్రలు కూడా సేమ్ ఇలాంటి సందిగ్ధాల్ని ఎదుర్కొన్నాయి. మరి వాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ మనకు ఎందుకంత ముఖ్యమో ఓసారి చూసేద్దాం. ఈరోజు మన చర్చలో ముందుగా అసలు ధర్మమంటే ఏంటి, ఆ తర్వాత రాముడు, సీత, రావణుడు వీళ్ళెలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ ఎంపికలను పరిశీలిద్దాం. చివరిగా ఈ కథలు ఈరోజుకి మనకు ఎందుకంతలా కనెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. అసలు రామాయణం మొత్తానికి గుండెకాయ లాంటిది ఏదైనా ఉందంటే అది ధర్మం అనే భావన. మొత్తం కథ ఈ ఒక్క మాట చుట్టూనే తిరుగుతుందన్నమాట. ధర్మమంటే చాలామంది సింపుల్గా డ్యూటీ అనుకుంటారు, కానీ అది చాలా చిన్న మాట. నిజానికి ధర్మమనేది అంతకంటే చాలా పెద్ద విషయం. ఇది మనల్ని, మన సమాజాన్ని, ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం విశ్వాన్ని బ్యాలెన్స్లో ఉంచే ఒక కాస్మిక్ రూల్ లాంటిది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మారల్ కంపాస్ అనుకోండి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొన్నిసార్లు ఈ కంపాస్ ఒకేసారి 4-5 దారులు చూపిస్తుంది. అప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. ఉదాహరణకు చూడండి, ఒక రాజుగా ప్రజలను కాపాడటం ఆయన ధర్మం. అదే సమయంలో ఒక కొడుకుగా తండ్రి మాట వినడం కూడా ధర్మమే. మరి ఈ 2 ధర్మాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఏం చెయ్యాలి? ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? రామాయణం మొత్తం అన్వేషించేది ఈ ప్రశ్నే. మన మొదటి కేస్ స్టడీ రాముడు. అసలు ధర్మం అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు రాముడిదే. అలాంటి ధర్మస్వరూపుడే తన జీవితంలో ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నాడు. చూడండి, రాముడి ముందు ఎంత కఠినమైన పరిస్థితుందో. ఒకవైపు పుత్రధర్మం, కొడుకుగా తండ్రికిచ్చిన మాట నిలబెట్టాలి. మరోవైపు రాజధర్మం, కాబోయే రాజుగా రాజ్యాన్ని చూసుకోవాలి. దేన్ని ఎంచుకోవాలి? నిజానికి 2 ధర్మబద్ధమైనవే కదా. చివరికి రాముడు పుత్రధర్మాన్నే ఎంచుకున్నాడు. తన తండ్రి గౌరవం కోసం, ఆయన మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్నే, సింహాసనాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో సత్యం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నిటికంటే గొప్ప ధర్మం. కాని ఈ ఎంపిక తర్వాత జరిగిన పరిణామాలు చాలా చాలా పెద్దవి. ఇక రాముడి తర్వాత మనం సీత గురించి మాట్లాడుకుందాం. ఆమె ధర్మమనేది ఒకే ఒక్క నిర్ణయంతో ముగిసిపోలేదు. జీవితాంతం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, సహిస్తూ తన ధర్మాన్ని నిలబెట్టుకుంది. ఆమె భర్తతో పాటు అడవికి వెళ్లడానికే సిద్ధపడింది. ఎందుకంటే అది భార్యగా ఆమె ధర్మమనుకుంది. రావణులు అపహరించినప్పుడు కూడా, ఆ చెరలో ఉన్నప్పుడు కూడా ఆమె తన ధర్మాన్ని, తన పవిత్రతను ఎక్కడా వదులుకోలేదు. చివరికి తన పవిత్రతను నిరూపించుకోడానికి అగ్నిపరీక్షను కూడా ఎదుర్కొంది. ఆమె ధర్మమంటే సహనం, విధేయత, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మానసిక స్థైర్యమన్నమాట. ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దానికి వ్యతిరేకమైన అధర్మాన్ని కూడా చూడాలి. దీనికి రావణుడి కథ కంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. అధర్మమంటే కేవలం చెడ్డ పనులు చేయడం కాదు, అంతకు మించి సరైన మార్గాన్ని, అంటే ధర్మ మార్గాన్ని తెలిసి కూడా తిరస్కరించడం. ఇది పూర్తిగా అహంకారం, స్వార్థంతో నడిచే ఒక దారి. రావణుడి పతనం ఎలా మొదలైందో చూడండి. ఫస్ట్ అహంకారం, తన శక్తి ముందు ఏ నియమాలు నిలబడవని అనుకున్నాడు. తర్వాత మోసం, సీతను అపహరించడానికి మాయ చేశాడు. ఆ తరువాత మూర్ఖత్వం, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునే అన్ని అవకాశాలను తిరస్కరించాడు. చివరికి తన రాజ్యాన్నే ఒక వినాశనకరమైన యుద్ధంలోకి నెట్టాడు. చూసారా, అతని అధర్మ మార్గం తనతో పాటు తన రాజ్యాన్ని కూడా ఎలా నాశనం చేసిందో. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం జరిగింది. కాని ఇప్పటికీ కథలు, ఈ పాత్రల నైతిక సందిగ్ధాలు మనల్ని ఎందుకు ఇంతలా ఆలోచింపజేస్తాయి? గమనిస్తే అంత మొదలైంది ఒకే ఒక్క నైతిక నిర్ణయంతో. దశరథుడు తన భార్యకిచ్చిన ఒక మాట, ఆ మాటను నిలబెట్టాలన్న రాముడి పట్టుదల. ఆ ఒక్క నిర్ణయం ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో సంఘటనలకు దారితీసింది. అది ఒక భయంకరమైన యుద్ధానికి కారణమైనప్పటికీ చివరికి రామరాజ్యం అనే ఒక ఆదర్శవంతమైన పాలన అనే గొప్ప భావనకు పునాదివేసింది. అంటే రామాయణం యొక్క గొప్పతనం మనకు సింపుల్గా ఇది రైట్, ఇది రాంగ్ అని సమాధానాలు ఇవ్వడంలో లేదు.
అసలు జీవితంలో ఎదురయ్యే కష్టమైన ప్రశ్నలను ఎంత లోతుగా అన్వేషిస్తుందో చూడండి. దానిలోనే ఉంది దాని పవ. జీవితంలో ఎప్పుడూ సులభమైన సమాధానాలు ఉండవని ఇది మనకు మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది. చివరిగా చెప్పాలంటే రాముడు, సీత, రావణుడు ఎదుర్కొన్న పోరాటాలు అవి కేవలం వాళ్లవి మాత్రమే కాదు, అవి మనందరివీ కూడా. ప్రతిరోజూ మన జీవితంలో మన స్వంత ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఇలాంటి పోరాటమే చేస్తాం. వారి కథలు మనకొక దారి చూపిస్తాయి, అంతే. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ రోజుల్లో మన జీవితంలో మన సొంత బాధ్యతలు అంటే కుటుంబం, ఉద్యోగం, వ్యక్తిగత విలువలు ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నప్పుడు మన నిర్ణయాలను ఏది గైడ్ చేస్తుంది? మనం దేని ఆధారంగా సరైన దారిని ఎంచుకుంటాం? బహుశే మనం తీసుకునే ఆ ఎంపికలే మన ధర్మాన్ని మనకు తెలియజేస్తాయేమో.